హలో వైజాగ్ పీపుల్, ఈరోజు విశాఖ పాలిమర్స్కి అయితే రావడం జరిగింది. చూడండి, డ్రమ్ కూడా ఏం కాలేదు, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డ్రమ్ కూడా. ఏ హాయ్ గైస్, ఈరోజు విశాఖ పాలిమర్స్కి అయితే రావడం జరిగింది. హాయ్ సార్. హాయ్ గణేష్. హాయ్ సార్. ఫస్ట్ నీకు చాలా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఇలాగ నువ్వు మా బిజినెస్ పర్సన్స్ అందరినీ సపోర్ట్ చేసి షూర్ సార్, మమ్మల్ని వైజాగ్ ప్రజలందరికీ నువ్వు ఇచ్చే సేవ కానివ్వండి, ఏదైనా సర్వీస్ కానివ్వండి, చాలా నచ్చింది నాకు. థ్యాంక్ యూ. నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉందని నేను కోరుకుంటున్నాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ యువర్ వైజాగ్ వాళ్ళ సపోర్ట్. థ్యాంక్ యూ. ఈ మౌల్డింగ్ పౌడర్స్ యూజ్ చేసి ఆ పౌడర్ తీసుకొని ఇలా మెజర్ చేస్తారు. మనం మెజర్ చేసే మెటీరియల్ ఇందులోనే వేస్తాం గైస్, ఎందుకంటే ఇందులో హీటింగ్ ప్రాసెస్ జరిగి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది వస్తుంది గైస్. మౌల్డింగ్ చేసే ముందు ఇలా క్లీన్ చేస్తారన్నమాట ఒక కెమికల్తో, ఎందుకంటే అది మనం ఆ ప్రోడక్ట్ రెడీ చేసింది దీనికి స్టిక్ అవ్వకుండా ఇలా క్లీన్ చేస్తారన్నమాట దీన్ని. ఇక్కడే ఉంటుంది ఈ మిషనరీ కంట్రోలింగ్, అది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అన్నమాట. ఈ బాక్స్ ఇలా ఓపెన్ అవుద్ది, అయితే ఫిక్స్ చేస్తున్నారు. ఈ మిషనరీ ఈ ఐరన్ కంటైనర్ని ఇందులో దించుతారు అన్నమాట. ఇందులో ఫుల్ హీట్ ఉంటుంది అన్నమాట. ఈ మౌంట్స్లో అయితే ఇందులో ఇలా సెటప్ చేస్తారు గైస్. ఇందులో ఇలా ఫిట్ అవుతుంది ప్రజెంట్ అయితే. ఇలా ఫిట్ అయిన తర్వాత మళ్ళీ ఈ క్యాప్ అనేది ఇది మోస్తారు కిందన. ఇలా మెజర్ చేస్తారన్నమాట ఈ పౌడర్ని. ఈ 2 పౌడర్స్ని మెజర్ చేస్తారు. 2 పౌడర్స్ ఇంకా బ్లాక్ పౌడర్ ఒకటి ఉంటుంది. ఈ 3 మిక్స్ చేసి ఇక్కడ ఒక హోల్ కనబడుతుంది కదా, ఆ హోల్లో అయితే పోస్తారు. అన్ని నేను మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను. వీళ్ళు ఎన్ని లేయర్స్ చేస్తున్నారు మొత్తం మీకు డీటెయిల్గా అనేది మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తాను గైస్. నేను వీడియోలో చూపిస్తున్న ఈజీ అయితే కాదు, ఈ వర్క్ చాలా కష్టంగా ఉంటుంది, చాలా వేడిగా అయితే ఉంటుంది గైస్ ఇక్కడైతే. కానీ వీళ్ళు రోజుకు 1-2 చేయరు. దాదాపు ఇలాంటి చిన్న డ్రమ్స్ అయితే ఒక ట్రిప్కి 4 అవుతాయి. అండ్ అలానే పెద్ద డ్రమ్ అయితే ఇప్పుడు అక్కడ కనిపిస్తుందా, ఈ డ్రమ్ అయితే 1 అవర్కి ఒకటే వస్తుంది గైస్. 1 గంటకి ఒకటైతేనే అవుతుంది ఇలాంటి డ్రమ్ అయితే. ఈ డ్రమ్ అయితే 4 అవుతాయి గైస్. ఇప్పుడైతే క్లోజ్ అవుతుంది గైస్, చూసారా అది ఎలా రొటేట్ అవుతుందో. ప్రజెంట్ అయితే ఇది ఎలా క్లోజ్ అవుతుంది. ఇప్పుడైతే ఇది హీటింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది గైస్. మరి అంటే మౌల్డింగ్ అయ్యే ముందు ఒక 20 మినిట్స్ అయితే దీన్ని బాగా హీట్ చేస్తారు లోన. చూడండి, హీట్ అనేది చూపిస్తాను మీకు, అది పైకి రానియండి. చూసారు అక్కడ కనిపిస్తుందా ఆ కన్నంలో, ఇగో చూడండి గైస్. ప్రజెంట్ అయితే ఇది హీట్ అవుతుంది కదా, ఇప్పుడు వెయిట్ అయితే చెక్ చేస్తారు. ఈ పౌడర్ అనేది తీసి వెయిట్ చెక్ చేసి ఈ మౌల్డింగ్లోకి వేస్తారన్నమాట. ఫుల్ గరం గరం గైస్. లోనంతా బాగా వేడిగా ఉంది. వేయింగ్ అయితే చేస్తున్నారు వాళ్ళు, కరెక్ట్ మెజర్మెంట్ చేసే వేస్తారు గైస్. చిన్న మెజర్మెంట్ అటు ఇటు అయినా మనకి సరిగ్గా ఫిట్ అవ్వదు. ఫస్ట్ హీట్ ఎక్కిందా లేదని లైట్ వేసి చూస్తారనమాట. ఓకే, ఆ టార్చ్ వేసి చూసిన తర్వాత సరిగ్గా ఉంటే వీళ్ళు ఫస్ట్ లేయర్ అయితే వేస్తారు గైస్. యాజ్ ఇట్ ఈస్ రొటేట్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ సెకండ్ లేయర్ వచ్చి ఇది వేస్తారు, ఈ బ్లూ లేయర్. వీళ్ళు ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది 3 లేయర్ డ్రమ్ గైస్. ఇప్పుడైతే సెకండ్ లేయర్ అయితే వేస్తున్నారు గైస్, బ్లాక్ కలర్ వేస్తారు చూడండి. ప్రతిదీ అమౌంట్ అంటే సర్టెన్ ఎంత పౌడర్ వేయాలి ఏంటి అని ఉంటుంది అన్నమాట. ఆ మెజర్మెంట్స్ అవి మనం చూపించకూడదు కాబట్టి వీడియోలో ఏం చూపించట్లేదు.
ఫైనల్ లేయర్ అయితే వేస్తున్నారు గైస్. మీరు చూసారా, ఇది కలర్ వచ్చి బ్లూ మాట, ఫైనల్ లేయర్ మాట. బయట వైట్ వస్తుంది, లోన్ అయితే బ్లూ కలర్ వస్తుంది అన్నమాట. సెంటర్లో బ్లాక్ కలర్ ఉంటుంది. ప్రతిదీ మెజర్మెంట్స్తో ఉంటాయి దీని దగ్గర. కుర్రాడు మంచి పవర్లో ఉన్నాడు గాయస్, చూసారు కదా. చూసారా, ఇప్పుడైతే ఓపెన్ అవుతుంది. అవి చూసారా ఎలా రొటేట్ అవుతున్నాయో, చాలా వేడిగా అయితే ఉంది. ప్రజెంట్ అవి అయితే బయటికి తీస్తారు. ఇప్పుడు మీకు మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా ఉన్నాయి ఆ 2 ఫ్యాన్స్తో దీన్ని అయితే కూల్ చేస్తారన్నమాట. అంటే ఆ మౌల్డింగ్ అనేది అంటే రావడానికి, త్వరగా రావడానికి, అంటే నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు ప్రాసెస్ చేయాలి కదా, అందుకని ఆ ఫ్యాన్స్తో కూల్ చేసి త్వరగా ఈ మౌల్డింగ్ అనేది తీస్తారన్నమాట. ఈ 2 ఫ్యాన్స్తో అయితే కూల్ చేస్తున్నారు ఈ డ్రమ్స్ని. డ్రమ్స్ కూల్ చేసి పైన ఉంది కదా, దీంతో ఇక్కడ తీసుకొని వస్తారు. అంటే ఈజీగా మనం అది ఇప్పుడు చాలా వేడి మీద ఉంటాయి కదా, డైరెక్ట్గా వాళ్ళు తీయలేరు కాబట్టి కొద్దిగా కూల్ చేసిన తర్వాత తీస్తారు బయటికి. మొత్తం లోన్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత బయటికి అయితే తీయడం జరుగుతుంది గైస్. తర్వాత మళ్ళీ ఫ్యాన్స్ అయితే ఆన్ చేస్తారు మౌల్డింగ్లోకి. ఫ్యాన్ అంటే కూల్ చేయడానికి మాట, ఎంత నేను చెప్తున్నాను కదా వీడియోలో. చూడండి, ఎయిర్ కూడా చాలా చల్లగా వస్తుంది. నేను మాట్లాడింది వినపడకపోవచ్చు ఆ గాల్లో. చూడండి గైస్, ఇదైతే ఓపెన్ చేయడం జరుగుతుంది. మౌల్డింగ్ అయిన తర్వాత, ప్రాసెసింగ్ అంతా అయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను మీకు ఎలా వస్తుంది అని. ఓకే, చూడండి గైస్, డ్రమ్ షేప్ ఎలా ఉందో. ఆల్రెడీ వచ్చింది, తీయొచ్చు, లాగొచ్చా బాగా. చూసారా, ఇంకా చాలా హీట్గా ఉంది, కాలుతుంది, ఇంకా చాలా హీట్గా ఉంది. ఇదైతే 500 లీటర్స్ గైస్. 500 లీటర్స్ అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. అప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ అయిన డ్రమ్ అయితే ఇలా ఉంటుంది గైస్. ఇంకా ఇవేం కట్ చేయలేదు. ఇంకా మన క్యాప్ వస్తుంది, ఇంకా లేబులింగ్ వస్తుంది, ఇంకా ఈ ఫినిషింగ్ వస్తుంది, ఇంకా చాలా ఉంది గైస్. దీనికైతే కట్ చేస్తున్నారు గైస్. చూడండి, ఇదంతా లోన ఆ లేబులింగ్ అలా ఉంటుంది కదా, దాన్ని అయితే కట్ చేయడం జరిగింది. ఇదిగో ఇదంతా పై. ఇప్పుడు ఒకసారి దగ్గర రండి. ఈ షేప్ అయితే ఇలా ఉండేది కదా, కట్ చేసిన తర్వాత అయితే ఇలా వచ్చింది. లోన డ్రమ్ కూడా చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ అది. ఇంకా లేబులింగ్, స్టిక్కరింగ్ అయితే వస్తుంది. చూద్దాం ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో. ఫినిషింగ్ గైస్ అంటే ఈ సైడ్ అలా ఉంటాయి కదా, కొద్దిగా స్ట్రైట్గా రావడానికి అయితే అలా చేస్తున్నారు అన్నమాట. ఇది అంటే చూడడానికి బాగోదు కదా, ఇలా చండాలంగా ఉంటుందని కొద్దిగా లాస్ట్లో ఫినిషింగ్ అయితే ఇస్తారన్నమాట. లాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత స్టిక్కరింగ్ గైస్ ఉంటుంది కదా, ఎవరి బ్రాండింగ్ వాళ్ళకి, వీళ్ళు కూడా ఇలా బ్రాండింగ్ చేస్తుంటారు. ఇంకా అది 3 లేయర్ కాబట్టి 3 లేయర్ స్టిక్కర్ అనేది వేస్తారన్నమాట. త్రీ లేయర్ స్టిక్కర్ కూడా వేశారు. అండ్ వాళ్ళ బ్రాండింగ్ అంటే కంపెనీ బ్రాండింగ్ కూడా మెన్షన్ చేశారు దీని మీద, ఆక్వా ప్యూర్ వాటర్ ట్యాంక్స్ అని. అండ్ ఫైనల్గా ఎంతసేపు 2 అవర్స్ కష్టపడితే మనకి 4 డ్రమ్స్ అయితే వచ్చాయి. అండ్ మీకు ఇండస్ట్రీ పర్పస్ కానీ ఎటువంటి వాటర్ డ్రమ్స్ కావాలన్నా స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తా గైస్, ఒకసారి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి గైస్. చూశారు కదా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఎలా ఉంటుంది ప్రాసెస్, రా మెటీరియల్ నుండి అంత ప్రాసెస్ ఎలా ఉంటుందో చూశారు కదా. అండ్ మీకు కూడా ఇలాంటి వాటర్ డ్రమ్స్ కావాలంటే స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తా గైస్, ఒకసారి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీ కంపెనీకి కూడా, మీ బిజినెస్ కూడా ఇలాంటి వీడియోస్ కావాలంటే మన పేజ్కి మెసేజ్ చేయడం కానీ, లేదా స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇస్తాను, దాన్ని కాంటాక్ట్ అవ్వండి గైస్. థ్యాంక్ యూ.